శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 16th జనవరి 2026 నుండి 31st జనవరి 2026 అంటే 15 రోజుల పాటు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంటుంది, అసలు 12 రాసుల వారికి ఎలా ఉండిపోతుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం 16వ తారీఖు జనవరి నుంచి 31వ తారీఖు జనవరి వరకు కూడా మన ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది అంటే గ్రహాల యొక్క ప్రభావం ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం. అంటే మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు. సింహరాశిలో కేతు ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఇంతకుముందు ధనురాశిలో ఉండేవాళ్ళు బుధ శుక్ర రవి బుధ శుక్ర కుజుడు. మీకు మకర రాశిలో కుజుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు. మకర రాశిలో ఉన్న కుజుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు చాలామందికి. అంతేకాకుండా కుంభరాశిలో వాయుతత్వ రాశిలో రాహు, జలతత్వ రాశిలో మీనంలో శనీశ్వరుడు ఉన్నాడు. సో ఈ విధంగా మనం ప్లానెటరీ పొజిషన్ ఉన్నాయండి. ఇప్పుడు మనం 12 రాశుల గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి 15 రోజులు కూడా చాలా మంచి రోజులు. ముఖ్యంగా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. హార్స్ రైడింగ్ నేర్చుకుంటారు. కుర్రాలు హస్త సంపద మీకు ఉంటుంది. అంతేకాకుండా వేళపడ్డ భోజనం చేయడం బ్రహ్మాండంగా మీకు అవకాశాలు ఎక్కువ. వేళపడ్డ భోజనం చేయాలన్నా, సరదాగా మీరు చదువుకోవాలన్నా, మంచి వస్త్రాలు కొనుక్కోవాలన్నా, ఆభరణ ప్రాప్తి అయినా మీకు ఇష్టం. మంచి డ్రెస్సులు ఇష్టం, మారుస్తూ ఉంటారు డ్రెస్సులు. అది గొప్ప అదృష్టం అండి. వృశ్చిక రాశి వారికి సీక్రెసీ మెయింటైన్ చేస్తుంటారు. అంటే మీ యొక్క రహస్యాలు కానీ మీ యొక్క విషయాలు బయట వాళ్ళకి బహిర్గతం చెయ్యరు. అది కరెక్టే. కానీ ఎక్కువగా ప్రయాణాలు చేస్తారండి మీరు. ప్రయాణాలు చేయడం కాకుండా మీ కుజుడు కూడా, మీ రాశి కుజుడు ఎగ్జాల్టేషన్ బ్రహ్మాండంగా ఉండడం 3వ భావం ఉన్నాడు. అంటే సోదరుల వలన ఆనందము, మంచి గుణాలు కలిగి ఉండడము, అంతేకాకుండా శూరత్వము, ధైర్యము, పట్టుదల కలిగి ఉండడము, పనిలో పట్టుదల కలిగి ఉంటారండి. ముఖ్యంగా మీ తోబుట్టులకు ధైర్యాన్ని ఇస్తారు. శుభవార్త వినడానికి అవకాశాలు ఉంటాయి. మీ కుజుడు ఎగ్జాల్టేషన్లోకి వస్తున్నాడు కాబట్టి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటారు మీరు. చాలా చాలా బాగుంది. పట్టుదల ఎక్కువ మీకు. అలాగే ప్రయాణాలు చేస్తుంటారు, తీర్థయాత్ర చేస్తారు. 3వ భావంలో 4 గ్రహాలు ఉన్నాయంటే మాటలు కాదండి. మీకు చదువులోనూ అనేక రకాలుగా మీకు సంపద కలగడము, మీ తోబుట్టు వాళ్ళకి చాలా బాగుండడము, ప్రయాణాలు చేయడము, తెలివితేటలు అధికంగా ఉండడము, అద్భుతం. మంచి ఐడియాలు రావడము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము, ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడము, ఆభరణ ప్రాప్తి, తల్లిగారికి చిన్న ప్రాబ్లమ్స్ రావడము, విద్యలో చిన్న ఆటంకాలు ఎదురైనా దూసుకుపోవడం జరుగుతుంది. టెన్షన్స్ పడుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి టెన్షన్స్ పడతారండి మీరు. కొద్దిగా అదొక్కటి జాగ్రత్త చూసుకోండి. ఏదేమైనా మీకు శత్రువుల వలన భయం లేకుండా మిత్రులు కలిగి ఉంటారు. లా సంబంధించిన వాటిలో మీరు విజయం సాధిస్తారు. లా అంటే మీకు తెలిసే ఉంటుంది. కోర్టు సంబంధించిన విషయాల్లో మీకు లా సంబంధించిన విషయాల్లో కొద్దిగా గెలుపు రావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే మీ భార్యాభర్త విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయండి. బహుశా వాళ్ళ గురించే మీకు ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. మిస్అండర్స్టాండింగ్స్ ఉంటుంటాయి. దగ్గర సంబంధాలు ఆగిపోతూ ఉంటాయి. మీ హెల్త్ ఇష్యూస్ కూడా రావడానికి అవకాశం ఉందండి. ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు మీరు. అష్టమ స్థానం గురుడు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. కానీ అష్టమ స్థానం గురుడు కూడా మేము మంచివాడు కాబట్టి ఆ భావాన్ని వృద్ధి చేస్తుంటాడు, ఆయుర్దాయాన్ని పెంచుతూ ఉంటాడు, సడన్ గెయిన్స్ ఇస్తూ ఉంటాడు. తీర్థయాత్ర చేసేట్టుగా మీరు అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు. తీర్థయాత్రలో ఉన్నతమైన విద్య రీచే విదేశ పర్యటనలు బాగా ఉన్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులకి చాలా ఉన్నతమైన కాలం. కేతువు మీకు దశమంలో ఉన్నాడు. బ్యూటిఫుల్గా చాలా బాగున్నాడండి. ముఖ్యంగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి మీ ఉద్యోగస్తుల కంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు వస్తాయి. వేదశాస్త్ర పండితులకి చాలా బాగుంటుంది. శాస్త్రం వృద్ధి అవుతూ ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటూనే ఉంటాయి. లాభాలు తక్కువ, నష్టాలు ఎక్కువ అని మాత్రం అనండి. లాభాలు కొంచెం తగ్గుతూ ఉంటాయి అంతే. కానీ మీకు ఉద్యోగాలు మాత్రం చాలా చాలా అద్భుతంగా రాణిస్తారు. సన్మానాలు కూడా మీకు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. విదేశ పర్యటన చేస్తారని మీరు చేస్తారు. మంచి అవకాశాలు మీకు బాగా ఉన్నాయి. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ తెలుసుకుందాం. అసలు ఏంటి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు జనవరి నెల కదండి. జనవరి నెలలో ఈ 12 రాసుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాసుల వారు పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏముంటాయి తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి రాశి వారికి కూడా శనీశ్వరుడు మెయిన్ ఇంపార్టెన్స్. శనీశ్వరుడు కొంతమందికి అర్ధాష్టమ శని అని, ఈ ఏలినటి శని ప్రభావం అని, అష్టమ శని దోషం అని ఉంది కదా సింహరాశి వాడికి.
ఇట్లాగా వాళ్ళు ఏమి చేసుకుంటే శనీశ్వరుడు వల్ల దోషాలు తగ్గుతాయి అంటే ముఖ్యంగా ఈ 7 శనివారాల పాటు మీరు శనీశ్వరుడికి తైలాభిషేకము, స్వామివారికి పూజలు చేసుకోవడం వలన, అలాగే సింధూరం, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు కానీ 41 ప్రదక్షిణాలు కానీ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు రోజు ఒకసారైనా చాలు 40 రోజుల పాటు చదివితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతే కదండి. వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే ధ్వజస్తంభం గుళ్ళో అఖండ దీపారాధన పెద్ద పెద్దమైన కాదు. మనం అరిచేయి అంత బూలు మూకుడు ఉంటుంది కదా, చిన్న మూకుడు, బూలుముడు కాదు, మట్టి మూకుడు, దాంట్లో అఖండ ఒత్తి వేసి స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన ఖచ్చితంగా శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యం శివారాధన, శివుడికి అభిషేకాలు, నందీశ్వర స్వామి పూజలు ఇలా చేసుకోవడం వలన కూడానండి చాలా కష్టాల నుంచి మనం బయట ఎక్కుతూ ఉండాలో సందేహం లేదు. అలా అంతేకాకుండా రాహుకేతువులు, అలాగే నవగ్రహాల్లో రాహుకేతువులు కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం. కేతువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుడిని పూజించాలి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఈ ఇద్దరు చాలా పవర్ఫుల్ అంటే కేతు గ్రహం యొక్క ప్రభావం మనకు తగ్గుతుంది. అంతేకాకుండా రాహు, అమ్మవారు పూజించడం వల్ల దుర్గా అమ్మవారిని కుంకుమ పూజ కానీ, లేకపోతే మీకు తెలుసు కదా హోమాలు, చండీ హోమం చేయించుకోవడం వల్ల, కామాఖ్య అమ్మవారి దేవాలయాలు సందర్శించడం కానీ, అమ్మవారిని పూజించడం వల్ల కానీ చేస్తే తప్పకుండా కూడా ఈ రాహుకేతువులే కాదండి, నవగ్రహాల యొక్క ప్రభావం మీ మీద కూడా తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కూడా మీ లగ్నాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనంతా గోచార ప్రకారం చెప్పుకుంటాం. గోచారం అనేది ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు, అందరికీ వర్తిస్తుంది. కాకపోతే అంటే వీటిలో మంచి విషయాలు మీరు గ్రహించాలి. దగ్గర భయభ్రాంతులు చేయవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఏ గ్రహం కూడా మనల్ని భయపెట్టడం ఉండదు. దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు కూడా చేస్తాం కదా. కాబట్టి ఎవరు మనం చంపేయరు, భయపడవలసిన అవసరం లేదని భయపెట్టను కూడా. ఎందుకంటే జాతకాలు ఎలా ఉంటాయో అంటే రాసుల యొక్క ప్రభావం, రాసులో ఉన్న గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో అలాగే సింపుల్గా చెప్పుకుందాం. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఒక జాతకాలు చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉండాలండి. డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిసిందే కదా, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలి. ఉంటే మీ జాతకంలో సపోజ్ ఉద్యోగం ఎప్పుడు రావాలి, పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, లేదా ఫారిన్ కంట్రీస్ ఉందా లేదా, రాజకీయాల రంగంలో ఉంటామా, అనేక రకాలుగా మనకి ఈ జాతకాల్లో కూడా తెలిసిపోతాయి. కానీ అనాలిసిస్ చేసి చేయొచ్చండి, చెప్పచ్చు. నేను కూడా చాలామంది చెప్తున్నాను. నేను CMA ప్లస్ ఆస్ట్రాలజీలో కూడా చాలా 35 years నుంచి ఉన్నాను. బట్ ఫైనాన్స్లోనే ఎక్కువ ఉన్నాను నేను. సరే, అది పక్క పెడదామండి, ఎప్పుడు ప్రతిసారి చెప్పేదే. సో మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ ఫోన్ నెంబర్ ఉంది 7075389589 7075389589. మీకు కాల్ చేస్తే నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. తప్పకుండా మీకు జాతకాలు చెప్తాను. అంతే కదండి. వాస్తు సంబంధించిన విషయాలు కూడా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, తెలుసుకోవాలనిపించినా మీరు నాకు ఫోన్లో కాంటాక్ట్ చేయొచ్చు. US నుంచి అంటే ఫారిన్ కంట్రీస్ గురించి కూడా కొంతమంది ఇలా ఫోన్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నేను జనరల్గా ఇలా చెప్పేస్తూ ఉంటాను నేను జాతకాలు ఫోన్లో కూడా. సో ఈ విధంగా మీకు కూడా తెలుసుకోవాలంటే తప్పకుండా చెప్పండి, చేద్దాము. అంతేకాకుండా మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి అంటే నేనన్నమాట, ఆది అంటే నేను ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇంకా రాబోయే కాలంలో ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. అంటే మంచి మంచి ముహూర్తాలు చేయించడము. అలాగే మన దగ్గర కూడా చిన్న చిన్న హోమాలు, పూజలు, అవి కూడా నేను కాదు, వేదశాస్త్ర పండితులు ఉన్నారు, వాళ్ళు మన దగ్గర చేస్తుంటారు. హైదరాబాద్లో మంచి ఫేమస్ ఉంటారు, మా దగ్గర ఉంటారు. మేము అందరం కలిసి చేస్తూ ఉంటాం. సో మీకు చేయించుకోవాలన్నా కూడా తప్పకుండా మనం కన్సల్ట్ చేయొచ్చు. తప్పకుండా మనం చేద్దాం.